దాసనూరు రవీందర్ అన్నకు, అదేవిధంగా ఈ బుక్ ఫేర్ అధ్యక్షులు యాకూబ్ అన్న గారికి, అదేవిధంగా పాటల యుద్ధబేరి అక్క విమలక్కకు, హైదరాబాద్ బుక్ ఫేర్కి వేదిక మీద ఉన్నటువంటి అందరి కవులకు, శరత్ చక్రవర్తికి, అదేవిధంగా యోచనన్నకు, యశ్పాల్ అన్నకు, ఏపూర్ అన్నకు, అంబటి వెంకన్నకు, అన్న జాన్ అన్నకు అందరి గుడక సామాజిక విప్లవ వందనాలు, జయభీములు. పుస్తకం అనేటటువంటిది మన జీవితాలను సంపూర్ణంగా మార్చుతుందా అంటే, నిన్ను మారుస్తుందో మార్చదో కానీ నిన్ను సంపూర్ణమైనటువంటి ఆలోచనలోకి తీసుకుపోయడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే పుస్తకం చదివేదవుడే బిల్ గేట్స్ లాగా అయిపోతాం. 30 రోజులలో బిల్ గేట్స్ కావడం ఎలా, 30 రోజులలో ఇంగ్లీష్ రావడం ఎలా అని పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలు పట్టుకొని ఎమ్మడే 30 రోజులు చదివి ఇంగ్లీష్ రాలేదనుకుంటాం, 30 రోజులు చదివి నేను బిల్ గేట్స్ కాలేదనుకుంటాం. అట్లా కాకుండా సమాజాన్ని ప్రభావితం చేసేటటువంటి ఆలోచనలను పుస్తకాల్లో దాచి ఉంచడం జరిగింది. ఆ ఆలోచనలను మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. అమ్మ ఒక పుస్తకం, కానీ నువ్వు బతికినంత కాలం అమ్మని చదువు. నాయన ఒక పుస్తకం, నువ్వు బతికినంత కాలం చదువు. విశ్వం ఒక పుస్తకం, నువ్వు బతికినంత కాలం చదువు. కానీ నీకంటే ముందే అనేక పుస్తకాల్లో అమ్మల గురించి, నాన్నల గురించి, విశ్వం గురించి, ఈ సమాజంలో మార్పు గురించి పుస్తకాల్లో రాయడం జరిగింది. నువ్వు ఆలోచిస్తలేవు కాబట్టి, ప్రత్యక్షంగా యుద్ధంలో లేవు కాబట్టి, ప్రత్యక్షంగా నువ్వు ప్రయత్నం చేస్తలేవు కాబట్టి, నీకంటే ముందే ఆలోచించినటువంటి వాళ్ళు ఆ పుస్తకాలు రాయడం జరిగింది. అలాంటి పుస్తకాలను మనం చదవడం వల్ల మార్పు చెందుతాం అనడానికి గొప్ప ఉదాహరణలు. ఇంతకుముందు అక్క చెప్పింది అమ్మ నవల ప్రభావితం చేసింది. అదేవిధంగా నేను BA చదివిన కాబట్టి దానిలో ఎకనామిక్స్ చెప్పినప్పుడు కానీ, పొలిటికల్ సైన్స్ చెప్పినప్పుడు కానీ మనకు ప్రధానంగా ప్రభావితం చేసి దాస్ క్యాపిటల్. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ ఒకవైపు అయితే మార్క్స్ రాసినటువంటి దాస్ క్యాపిటల్ ఒకవైపు. కాబట్టి ఆ పుస్తకం నన్ను ప్రభావితం చేసింది. అదేవిధంగా అన్న ఇంతకుముందు చెప్పింది, అంటే చాలా పుస్తకాలు చేసినాయి. ఎదురీత కిషోర్ శాంతాబాయి కాలే అని, అది కన్నడలో శాంతాబాయి కాలే అనే పుస్తకం ఉంటుంది. శాంతాబాయి కాలే అనేటటువంటి జీవిత చరిత్ర అది. అంటే అక్కడ తమాషా డ్యాన్సులు చేస్తారు. తమాషా డ్యాన్సులు అంటే ఇక్కడ భోగములు చేసినట్టు అక్కడ తమాషా డ్యాన్సులు చేస్తారు. తమాషా డ్యాన్సులు చేసేటటువంటి ఆడవాళ్ళు ఎంతోమంది వాడుకుంటారు. వాళ్ళకు పిల్లలు పుడతారు. ఆ పిల్లలకు తండ్రులు ఎవరో తెలియదు, ఓన్లీ తల్లులు మాత్రమే తెలుసు. అందుకోసమే ఆయన పేరు కిషోర్, వాళ్ళ అమ్మ పేరు శాంతాబాయి కాలే. ఆయన జీవిత చరిత్రను రాసినటువంటి పుస్తకం అనమాట. అంటే వాళ్ళమ్మ చిన్నప్పుడే ఇంకొక పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఆయన వాళ్ళ అమ్మమ్మల ఇంటికాడ వాళ్ళ చిన్నమ్మ వ్యభిచారం చేసి సాగుతుంది అనమాట. ఆ జీవితం నుంచి ఆయన గొప్ప డాక్టర్ అవుతాడు. ఆ జీవితాలను మార్చాలని పోరాటం చేస్తాడు. ఆ జీవితం మీద వచ్చినటువంటి పుస్తకం అనమాట. అది APCLC కార్యదర్శి నరసింహన్న ఆయన నాకు తీసుకొచ్చి ఇచ్చాడు ఆ బుక్. చాలామంది జీవితాలు కష్టాలన్నీ కూడా చిన్న చిన్న కష్టాలకే మనం లొంగిపోతూ ఉంటాం. ఒకసారి ఈ పుస్తకం చదువు, కష్టాలు తెలుస్తాయి నీకు అని చెప్పి నాకు ఇవ్వడం జరిగింది. ఆ పుస్తకాన్ని ఒక వారం రోజులు చదవాలి. ఆయన అడిగిండు చదివినావా అని. ఓ రోజు చదువుదామని చెప్పి 6 గంటలకు తిని 9 గంటలకు కూర్చున్నా. 9 గంటలకు కూర్చుంటే ఆ పుస్తకాన్ని చదవడం మొదలు పెడితే ఉదయం 4 గంటల దాకా చదివిన, రాత్రి మొత్తం చదివిన కాంచి మొదలు పెడితే బుక్ అయిపోయేదాకా ఏడ్చిన. అంటే అంత అద్భుతమైనటువంటి పుస్తకం ఎదురీత అనేటటువంటిది. అట్లనే చాలా పుస్తకాలు ఉన్నాయి సమాజాన్ని మార్చేటటువంటి. దానిలో అనేక పుస్తకాలు. నేను తెలుగు యూనివర్సిటీలో జానపదంలో గెస్ట్ ఫ్యాకల్టీగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నా. జానపద పుస్తకాలు ప్రభావితం చేసినాయి. ఆర్థిక శాస్త్రం, ఆర్థిక కోణంలో జరిగినటువంటి పుస్తకాలు ప్రభావితం చేసినాయి. ఆ తర్వాత ఆధ్యాత్మిక కోణంలో రాసినటువంటి పుస్తకాలను కూడా చాలా చదివినాం. ఆ పుస్తకాలు కూడా మనిషిని ప్రభావితం చేసినాయి. కానీ ఈ ప్రభావితం అంతా దేనికోసం అంటే
ఒక మనిషిని దోపిడీ చేయకుండా జీవించడం ఎలా అనే దానికోసమే ఈ పుస్తకాలన్నీ నన్ను ప్రభావితం చేసినాయి. ఒక మనిషిని అణచివేత నుంచి దూరం చేసేటటువంటి దానికి ఈ పుస్తకాలు ప్రభావితం చేసినాయి. కాబట్టి పుస్తకం అనేటటువంటిది మనిషిని ప్రభావితం చేస్తుంది, మనిషిని మారుస్తుంది. సమున్నతమైనటువంటి ఒక బుద్ధుని రూపంలో పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి మారడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ నేను పీజీలో జాయిన్ అయినప్పుడు రాసినటువంటి పాట జానపదం మీద, మల్లెల మకరందమే నా జానపదం, ఓ వెన్నెల జలపాతమే నా పల్లె పదం, మల్లెల మకరందమే నా జానపదం, ఓ వెన్నెల జలపాతమే నా పల్లె పదం, ఉరుముల మెరుపుల ఉరుముల మెరుపుల సిరుజల్లుల వానల సుతిమే తని వేణుల మల్లెల మకరందమే నా జానపదం, ఓ వెన్నెల జలపాతమే నా పల్లె పదం, ఊయల జంపాలలా ఊకొటే తల్లి లాలిలా, ఊయల జంపాలలా ఊకొటే తల్లి లాలిలా, కీచురాల పలుకుల కోయిల గానాలలా, కీచురాల పలుకుల కోయిల గానాలలా, నెమలి తల్లి నోట మోడె మెట్లకి నెరనాదులా మల్లెల మకరందమే నా జానపదం, ఓ వెన్నెల జలపాతమే నా పల్లె పదం, మల్లెల మకరందమే నా జానపదం, ఓ వెన్నెల జలపాతమే నా పల్లె పదం, పింగానల మోతల దుమ్మన జుంటిగల, పింగానల మోతల దుమ్మన జుంటిగల, గంగిరెదుల మువ్వల గగనన పలపుంతల, గంగిరెదుల మువ్వల గగనన పలపుంతల, ఏ కుణాల బైరాగి తత్వాల బోధిల మల్లెల మకరందమే నా జానపదం, ఓ వెన్నెల జలపాతమే నా పల్లె పదం, ఉరుముల మెరుపుల ఉరుముల మెరుపుల సిరుజల్లుల వానల సుతిమే తని వేణుల మల్లెల మకరందమే నా జానపదం, ఓ వెన్నెల జలపాతమే నా పల్లె పదం, గంగిరెద్దు అంటే పాట చాలా రోజులైంది పాడక, కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నకు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ देखो देखो भाई मेरा हैदराबाद रोए, जरा देखो सुनो भाई तुम हैदराबाद रोए, अरे बागमती पेरुना कठिन भाग्य नगरमु, देखो देखो भाई मेरा हैदराबाद रोए, जरा देखो सुनो भाई तुम हैदराबाद रोए, देखो देखो भाई मेरा हैदराबाद रोए, जरा देखो सुनो भाई तुम हैदराबाद रोए, ప్రేమికుల గలుపనికే వాలంటైన్స్ ప్రాణమిచ్చే షాజహాను ప్రేమ కొరకు తాజ్మహల్ బంగ్లా గట్టే దునియాలో లేనే లేదు, దునియాలో లేనే లేదు ప్రేమ కొరకు గట్టిన నగరం, అరే देखो देखो भाई मेरा हैदराबाद रोए, मेरा देखो सुनो भाई तुम हैदराबाद रोए, अरे बागमती पेरुना కఠిన భాగ్య నగరము, ఈ బాగమతి ఎవరంటే మాదిగ ముద్దు బిడ్డ, మాదిగల మానవత్వం ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి గొప్ప గుణం. థ్యాంక్ యూ.